బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచుని నాజిక్మతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామ స్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఇప్పుడే అంటున్నాను నారాయణ 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 అని వినవయ్యా, విని వ్రాసుకో. అనలేదు నీ నామని అనుకోకు, అప్పుడు నేను అనగలను అనలేను. అంత భయంకరాకారంతో దూతలు వచ్చి లాగుతుంటే భయపడి ప్రాణాలు అటు ఇటు పోతుంటే కపవాత పైత్యములు పుట్టి నొక్కేస్తుంటే హడిలిపోయి ఇలా నోరు తెరిచి ఉండిపోతే కొడుకు నోట్లో తులసి నీళ్లు పోస్తుంటే గుటక పడకపోతే పక్క నుంచి కారిపోతే యథాపుత్ర మిత్రాత యోమత్సకాశీ హృదాతస్య కీదృశీయోతచంతి తదా దేవ దేవేశ గౌరీచ గంభో నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి అంటారు. ఆఖరణ చిట్ట చివర తులసి నీళ్లు పోస్తుంటే పక్క నుంచి కారిపోతుంటే నామని చెప్పలేకపోతుంటే నాన్నగారండి నాన్నగారండి అని కొడుకొచ్చి చెవిల్లో పిలుస్తుంటే ఆ అని పెద్ద అరుపరుస్తుంటే మంచం మీద పోకూడదు కింద పడుకోబెట్టేయండి ఇంత ఐశ్వర్యవంతుడిని చింకి చాప వేసి పడుకోబెట్టేస్తుంటే మిత్రులందరూ చుట్టూ చేరి అయ్యో ప్రతిరోజు పూలదండ వేయించుకునే మా మిత్రుడు ఇలా పడుకోబెట్టేస్తున్నారా అని ఏడుస్తుంటే కూతుళ్ళు కొడుకులు చుట్టూ చేరి బావురుమంటుంటే భార్య పెద్దగా గుండెలు బాదుకుంటుంటే శివ నాకు వినపడకూడదు. చెమట పట్టి ప్రవచనం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత లాల్చీ విప్పి దండ మీద బారేసినట్టు బతికున్న నాళ్లు ఎవరి పాదాలు పట్టుకున్నానో ఆ పంజరంలోకి వస్తున్నాను శంకరా అని దీన్ని నమస్తే శివాయో త్యజస్రం బ్రవాణి లాల్చీ విప్పినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను నీ పాద